శ్రీ గురుచరిత్రము నిత్యపారాయణ గ్రంథము 34వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీపాద వల్లభ శ్రీ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. అవధూత పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 బోధానందేంద్ర సరస్వతీ యతి శ్రీ పాదుకాం స్మరామి. 34వ అధ్యాయము. 1వ శ్లోకం. తెలుగు అర్థం. శ్రీగురుడు దంపతులతో చెప్పుచున్నాడు. పరాశరముని కాశ్మీర దేశపు రాజుకు చెప్పిన రుద్రాక్ష మహత్యమిది. ఆ రాజుపుత్రుని పూర్వజన్మ చరిత్రను, శుభకరమైన దానిని పరాశరుడు విస్తరించి తెలిపెను. అది విని రాజు సంతుష్టుడయి మునిపాదములను తన 2 చేతులచే పట్టుకొని వినయముతో ఆ రాజు మునీశ్వరుడు నిట్లడిగిను. స్వామి, వీరు పూర్వం రుద్రాక్షలను ధరించిన పుణ్యమున మాకు కుమారులైరని చెప్పితిరి. పూర్వజన్మయందు అజ్ఞానవశమున రుద్రాక్షలు ధరించినను దాని ఫలితముగా రాజకుమారులై పుట్టిరి. ఇప్పుడు తెలివి కలిగి రుద్రాక్షలను ధరించుచున్నారు కదా, దాని పుణ్యఫలమి రాజకుమారుని ఎందెట్లుండును? ఇప్పుడు తెలివిగల రుద్రాక్షలను ధరించుచున్నారు కదా, దాని పుణ్యఫలమి రాజకుమారునికి ఇప్పుడు ఎట్లుండును అని అడిగారు. మీరు 3 కాలములు నెరిగిన వారు, భూత భవిష్యత్తుములు మీకు తెలుసును. స్వామి, ఈ కుమారులు భావి ఫలం ఎట్లుండునో తెలుపుడు అని రాజు అడగా, ఆ పరాశరముని వీరి భవిష్యత్తు బాగుగానే ఉన్నది. రాజా, నీ పుత్రుని భవిష్యత్తు దుఃఖకారణమైనది. నీవు విన్నచో దుఃఖమును పొందుదువు. అది ఎట్లు చెప్పను? రాజు మరలా నమస్కరించి, స్వామి, అంతయు తెలుపుడు. దుఃఖమైనను మీరే దానికి ప్రతీకారము చేయగలరు అని ప్రార్థింప ఆ ఋషి ఇట్లనెను. మహాత్ములకు చెప్పరానిదేమున్నది. రాజా, వినుము. నీ కుమారునికి 12వ సంవత్సరములే ఆయు ఉన్నది. నేటి నుండి 7 దినములే మిగిలియున్నది. 8వ రోజున మృత్యువు నీ పుత్రుని కబళించును. ఈ వాక్యములు ముని నోటి ద్వారా విని రాజు క్షణకాలము మూర్ఛిల్లు లేచి అతి దుఃఖముతో రోధించుచు మరలా ఇట్లడిగెను. ఆ రాజు పరాశరముని పాదములు పట్టుకొని దుఃఖముతో ఇట్లనెను. ఓ తపస్వి, నేను నీ శరణజొచ్చితిని, రక్షింపుము. ఈ రీతిగా ఆ రాజు తన భార్యతో కూడి మునిపాదములు పట్టుకొని దుఃఖితులయ్యి ఏమి చెయ్యనగునని అనేక రీతులా ప్రార్థించిరి. కృపా సింధువైన ఆ ముని రాజును ఓదార్చి ఇట్లనెను. ఓ రాజా, జగద్గురుని ఉమాకాంతుడైన సాంబశివుని శరణువేడుము. మనసున ఉదయించిన భయముని వీడి మనసున సదాశివుని చింతించుము. భక్తితో శూలపాణి అయిన శివుని ఆరాధించుము. అతడు తప్పక రక్షించును. ఓ భూపతి, ఏకాగ్ర మనస్కుడువయి వినుము. అజేయమైన కలికాలమున జయించు మంచి ఉత్తమమైన ఉపాయమును చెప్పెదను. స్వర్గ మధ్య పాతాళములనడి 3 లోకములందును వ్యోమకేశుడొక్కడే దేవుడు. అతడు సచితానందుడు, భగవానుడు, నిష్కళంకుడు, శివుడు. ఆ దేవుడు రజోగుణముతో కూడిన మూర్తిమంతుడైన బ్రహ్మను సృజించెను. తర్వాత సృష్టిక్రమమును తెలుపుటకయి 4 వేదములను ఆ శివుడే సృజించెను. ఆ వేదములను విరించి బ్రహ్మకి ఇచ్చెను. అందలి ఉపనిషత్తుల యందు ఆ మహాత్ముడు ఆత్మతత్వ సంగ్రహమును గుప్తపరిచెను. ఆ ఉపనిషత్తులలో వేదసారమైన రుద్రాధ్యాయమును ఆ భక్తవత్సలుడు తాను సర్వేశ్వరుడయ్యు బ్రహ్మదేవునకు సంతోషముతో నిచ్చెను. రుద్రాధ్యాయ మహిమ అనుపమానము. రుద్రుడు అవ్యయుడు, నాశరహితుడు. శివుని మహత్యమును ప్రకటించు రుద్రాధ్యాయము పరతత్వమైనది.
అన్నిటికన్నా గొప్పది. బ్రహ్మదేవుడు తన 4 ముఖములు 4 వేదములను ప్రకాశింపచేసెను. తూర్పు ముఖమదిగా వేదములు క్రమముగా బ్రహ్మముఖము నుండి వెలువడెను. అందుచే యజుర్వేదమాయన దక్షిణముఖము నుండి వెలువడెను. రుద్రాధ్యాయమనది ఉపనిషత్సారమయ్యి కామధేనువు వంటిదయ్యను. ఇది యజుర్వేదాంతర్గతము. బ్రహ్మదేవుడు మునులు ఋషులకు ఉపదేశించెను. బ్రహ్మ వలన మరీచ్యాది మహర్షులు, దేవర్షులు, మునీశ్వరులు యథావిధిగా గ్రహించిరి. మరీచి అత్రి మహర్షుల ద్వారా సర్వదేవ వలనను ప్రశిష్య పరంపరగా వారి శిష్యులకును అనుక్రమానుగతంగా ఉపదేశించిరి. 30వ శ్లోకం. ఈ విధముగా రుద్రాధ్యాయ మంత్రము భూమియందు ప్రసిద్ధి నందెను. దీనితో సమమగు మంత్రము వేరుండలేదు. శీఘ్రముగా సిద్ధినొసంగును. ధర్మార్థ కామ మోక్షములనెడు చతుర్వర్గములు నొసంగును. మహాదోషములను అనేకమైన పాపములను చేసినను రుద్రాధ్యాయ జపముచే పూతుడగును. పరమపదమును పొందును. బ్రహ్మదేవుడు రుద్రాభిషేకము చెయ్యబడిన తీర్థముచే ఒక అద్భుతము చేసెను. ఆ తీర్థమున స్నానము చేసిన దానిని పాననము చేసిన వారిని అది తరింపచేయును. శ్రీగురుడు చెప్పిన పద్ధతిలో ఆరాధించిన ఆ తీర్థము దుష్కర్మలను నాశనము చేయుచు సంసారము నుండి విముఖుని చెయ్యును. పూర్వము బ్రహ్మదేవుడు సృష్టాదియందు తన సృష్టి ప్రవృత్తికయ్యి తన వక్షస్థలము నుండి ధర్మమును, పృష్ఠభాగము నుండి అధర్మమును నిర్మించెను. అందు ధర్మమును ఆచరించువారు ఇహలోకమున పరలోకమునను సుఖించి సద్గతి నందుదురు. అధర్మ ప్రవర్తకులు పాపులయ్యి రెండింటికి చెడి దుఃఖ భాజనులగుదురు. మహాభయానకములగు కామ, క్రోధ, లోభ, మోహ, మాత్సర్యములు అధర్మమునకు పుత్రులు. నరకమును సంపాదించి పెట్టుదురు. నరకమునాపాదించు ఉపపాతకములతో కూడిన గురుతల్ప గమనము మొదలగు కామకుల పాతకములు కామము యొక్క పుత్రులను ఎరుగుము. కామములను పుట్టినవి కామపుత్రులనబడినవి. క్రోధముచే ఏ పాప కార్యము చేయబడునో అవి క్రోధ సంతనమని తెలియనగును. మాతాపితరులను వధింప సమకట్టువాడు బ్రహ్మహత్యకు ఉద్యమించువాడును. క్రోధని పుత్రులే. వీరు క్రోధముచే ఎక్కువ తాపమును పొందెదరు. దేవబ్రాహ్మణుల సొత్తునపహరించువాడు, బంగారమునపహరించువాడు, కూతురు నమ్ముకొనువాడు, ప్రాప్తించిన ధనము సద్వినియోగపరచక దాచుకొనువాడును లోభపుత్రులను తెలియనగును. కామదుల పుత్రులనందరూ పిలిచి యముడు మీరు భూలోకమునకేగి మానవులు మీ గుణముల సంయోజనమునర్చి ఆలసించక వారిచే నా లోకము నింపుడు. మీకు సేవకులుగా పాప ఉపవాసములను కూడా వెంటుకొని పొండు అని ఆజ్ఞాపించెను. వారు యముని ఆజ్ఞను శిరసా వహించి భూమిపైకి వచ్చి ఇచ్చట నరులు రుద్ర అధ్యాయ జపము చేయుచుండుట చూచి భయము చెంది యమపురికి తిరిగి వెళ్ళిరి. మహాపాపాదులు సర్వము యముని సమీపించి భీతి నొందిన వారయ్యి ఇట్లనిరి. మీ ఆజ్ఞ మేరకు భూమికి వెళ్ళితిమి. మేము భయభీతులమైతిమి. యమరాజా నీకు జయమగుగాక. ఓ మహారాజా స్వామి, మేము మీ కింకరులమని ఖ్యాతి నొందిన వారము. కాని భూతలమన్న భీతి కలుగుచున్నది. మీ అనుజ్ఞ మేరకు మేము ధరణికి వెళ్ళినారము. అచ్చట మేము రుద్రాగ్నిచే రుద్రాధ్యాయమును అగ్నిచే దహింపబడితిమి. ఇకపై మేమెప్పటికీ నీ భూమికి పోజాలము. అచ్చట రుద్రాధ్యాయము జపించు వారిని చూచిన మేము అగ్నియందు దగ్ధమైదము. ఇక మీదట మేము భూమికి పోజాలము. మా గతి ఏమి? ఏ గ్రామమునందు రుద్రము జపింపబడుచున్నదో ఆ గ్రామము వైపు చూచుటకు కూడా మాకు శక్తి చాలదు.
గ్రామ గ్రామములు, నదీ తీరములు, దేవాలయములందు, పట్టణములందు, పుణ్యక్షేత్రములందును బ్రాహ్మణులు రుద్రమును జపించుచున్నారు. మేము వారి యందు దోషములను యోచించుటకు కూడా వీలు కలగలేదు. మహాదోషయుత పాపముల చేసిన వారును ఎన్ని ప్రాయశ్చిత్తములు చేసినను శుద్ధి కాని మహాపాపములు చేసిన వారును కూడా రుద్రజపమును చేసిన పుణ్యవంతులగుచున్నారు. ఎవడు కాని ఎప్పుడో ఒకప్పుడైనా భక్తితో రుద్రాధ్యాయము చదివినచో స్వామి ధర్మరాజా, వాడు కూడా శీఘ్రమే పుణ్యవంతుడగుచున్నాడు. ఘోర పాపములు చేసిన వారు కూడా రుద్రమునే పుణ్యవంతులగుచున్నారు. ఘోర పాపములు చేసిన వారు కూడా రుద్రముచే పుణ్యవంతులగుచున్నారు. ఇక భూమియందు సంచరించుట ఎట్లు? కష్టపడినను భూమిని చేరుట కాని పని. ఓ యమధర్మరాజా, రుద్రము కాలకూట విషయము వలెనైనది. మీకెప్పటికీ నీ భూతలమునకు వెళ్ళుటకు శక్తి లేదు. ఓ ప్రభు, బ్రహ్మ ఇచ్చిన రుద్రాధ్యాయమనుడు విషమును శాంతింపచేయుడు. ఓ యమదేవ, మమ్ము రక్షింపుము అని వారు బాధతో విన్నవించుకొనిరి. భృత్యులచే ఇట్లు ప్రార్థింపబడిన వాడయి యముడు శిరమును కపించి కోపము కలిగిన వాడయి శీఘ్రమే బ్రహ్మలోకమునకు పోయిను. యముడు బ్రహ్మను సమీపించి వినయముతో ఇట్లనెను: జగత్తును సృష్టించు ఓ బ్రహ్మదేవా, పద్మాసన, నీకు జయమగుగాక. నేను శరణజొచ్చితిని. మీ ఆజ్ఞ మేరకు ప్రవర్తించువారము మేము. నేనింతవరకు పాపులను నరకమునకు కొనిపోవుచుంటిని. ఈ దినము పాపులను కొనితెచ్చుటకై నేను నా భృత్యులను పంపితిని. వారు రుద్రునిచే పరాభూతులైరి. రుద్రాధ్యాయము నరులను పుణ్యాత్ములను చేయుచున్నది. మహాపాపులైనను రుద్రాధ్యాయ జపముతో జనులు పవిత్రులయ్యి స్వర్గమును చేరుచున్నారు. సర్వపాపములు రుద్రపారాయణచే అపహృతములైనవి. నా నరకరాజ్యము శూన్యమైనది. 62వ శ్లోకం. శూన్యమైన నరకమున నా రాజ్యాధికారము నిరార్థకము. సర్వులు ముక్తినందిన స్వామి, ఆ పైన సృష్టి కార్యమెట్లు సంభవము? ఇప్పుడు మీరు దీనికి ఉపాయం ఆలోచించుడు. మీరు ఈశ్వరులు. దేవా, మమ్ములను సృష్టిక్రమమును కాపాడము. నా రాజ్యము పోయినది. ఈ మనుజులకు మీరు ఈ రుద్రాధ్యాయమును నిధిని ఏ ఉద్దేశముతో ఇట్లు అనుగ్రహించితిరి? ఏ రీతిగానైనను రుద్రమును అనుష్ఠించిన మర్త్యుడు మరణించువాడు అమర్త్యుడు, మరణము లేనివాడు అగుచున్నాడు. వాని పాతకములన్నీయు రుద్రముచే దగ్ధమగుచున్నవి అని ఇట్లు యమునిచే ప్రార్థింపబడిన చతుర్ముఖ బ్రహ్మ కొంచెం ఆలోచించి యమునితో ఇట్లనుచున్నాడు: దుర్మాధులయ్యి, తామసులయ్యి, భక్తిహీనులయ్యి, పరుండి నడుస్తూ అశుద్ధులయ్యి జప యజ్ఞమాచరింతురో వారు అతిపాపులు. వారు నీచే దండింపదగిన వారు. ఎవరైతే విధిని అనుసరించి కూర్చుండి భక్తితో రుద్రాధ్యాయ పారణమనొత్తురో వారు వందనీయులు, పాపరహితులు. నీ దూతలకి సంగతి విశదము చెయ్యము. భక్తితో రుద్రాధ్యాయమును జపించు వారికి అంతకంటే పుణ్యము లేదు. పూర్వజన్మలో ఆర్జించిన పాపఫలముచే అల్పాయుష్కులయ్యి నరులు సర్వకాలము రుద్రమును జపించుట చేత ఆ పాపము నుండి విడవబడుదురు. అల్పాయుష్కులైన అట్టి పాపులు భక్తితో రుద్రము జపించిన సర్వపాపములు పోగొట్టుకొని దీర్ఘాయుష్కులయ్యి సుఖింతురు. సంపత్తి, జ్ఞానము, ఆరోగ్యము, తేజము, వర్చస్సు, బలము, ధైర్యము, మేధస్సు ఓ రాజా, రుద్రమును జపించుటచే వృద్ధినందును. ఈ రుద్రముచే భక్తితో ఈశ్వరుని అభిషేకించిన ఆ తీర్థమునెవరు త్రాగుదురు? ఈ రుద్రముచే భక్తితో ఈశ్వరుని అభిషేకించిన ఆ తీర్థమునెవరు తాగుదురు? దానితో స్నానము చేయుదురెవరు? వారు పావనులగుదురు. వారికి మృత్యుభయము లేదు. ఇంకొకటి చెప్పేదని వినుము. పుణ్యుడైన నరుడు రుద్రజపముచే చిరంజీవియగును.
రుద్రముచే అభిమంత్రించిన జలముతో స్నానమెవ్వడు చెయ్యునో వానికి మృత్యుభయము పోయి వాడు భవసాగరమును దాటును. 100 రుద్రములచే శివుని భక్తితో అభిషేకించిన నరుడు పాపము నుండి విడివడి శతాయుష్మంతుడవుతాడు. ఇది ఎంతయూ నీ దూతలకు తెలుపుము. రుద్రమును జపించువారు దండమునకు తగరు. ఈ బ్రహ్మ పలుకులు విని యముడు తన స్వస్థానమును చేరి దూతలకంతయూ తెలిపి ఆ విధముగా ప్రవర్తించుటకు ఆజ్ఞయొసగెను. ఇప్పుడు నీ సుతిని ఆయువు వృద్ధియగు ఉపాయమును తెలిపెదను. నీవు రుద్రాధ్యాయముతో శివుని పాలచే అభిషేకించుము. అతడు దేవనాథుడైన ఇంద్రుని వలె 10,000 సంవత్సరములు జీవించి సుస్థిరంగా రాజ్య భోగములు అనుభవించును. ఒకప్పుడు అతని సిరి లోపించదు. ఒకసారి కూడా అతని సిరి లోపించదు. ఆ కంటక శత్రువులు లేని అయిన రాజ్యము నీ సుతుడు సంతోషముతో పరిపాలించును. కామ క్రోధ లోభవర్జితులు, విద్వాంసులు, జ్ఞాననిష్ఠులు, స్వదా ఆచార తత్పరులు, నిష్ఠకలవారును అయిన విప్రువులను నియోగించి శివాభిషేకమును విధిపూర్వకముగా చెయ్యుము. నీ కుమారునికి ఆయుర్యావృద్ధియు తక్షణ శ్రేయస్సును కలుగును అని పరాశరముని తెలప ఆ రాజు సంతోషించి ఆయన మాట మేరకు అభిషేకమునకు కావలసిన సంభరములను తన భృత్యులచే తెప్పించెను. పరాశరుడు ఆజ్ఞాపించినటులనే 100 వేలుగా బ్రాహ్మణులను పండితులైన వారిని పిలిపించెను. ఆ రాజు శతసంఖ్యాకమైన కలశములు పాలు, చెరుకు రసము, జలముతో భక్తిభావముతో విధిపూర్వకంగా శివునికి అభిషేకము గావించెను. ఆ తీర్థముతోనే తన కుమారుని స్నానము చేయించెను. ఆ రాజు ఈ రీతిగా సప్తాహ 7 దినములు ఈశ్వరునారాధించెను. 7వ దినమున అనగా 7వ రోజున ఆ రాజకుమారుడు మూర్ఛనంది భూమిపై పడెను. వెంటనే పరాశరముని వానిని రక్షించెను. అదృశ్య రూపమున యమదూతలు పాశదండహస్తులయ్యి మహాపురుషులైన యమదూతలు భయంకరమైన ద్రష్టులు, కోరలు, కరాళ వదనులు ఆ బాలుని సమీపించరి. రుద్ర జపమనర్చిన విప్రులు మంత్రాక్షతలు చేతగొని రుద్రమును జపించి ఆ మంత్రాక్షతలను ఆ రాజకుమారునిపై చల్లిరి. అందుచే దూతలు ఆ బాలుని సమీపింపజాలకపోయిరి. ఆ యమదూతలు దూరము నుండియే పాశములు నా బాలునిపై విసర దండహస్తులైన శివదూతలు తమను చంపవచ్చుట గాంచి యమదూతలు భయమునంది పలాయనమొనర్చిరి. వేద పురుషరూపులైన శివదూతలు వారిని వెంబడించిరి. ఈ రీతిగా రాజకుమారుడు వేదమంత్రములచే రక్షితుడయ్యను. అంతటా ద్విజుల రాకుమారుని దీవించిరి. రాజపుత్రుడు సావధాన మనస్కుడయ్యను. రాజు ఆనందాతిశయము కలిగిన వాడయి మహోత్సవం జరిపించెను. మహర్షి పరాశరుని పూజించెను. బ్రాహ్మణులను భోజన తాంబూల దక్షిణాదులచే తృప్తినందించెను. ఆ మహారాజు సంతుష్టుడయి సభను ఏర్పాటు చేసి పరాశరమునిని సింహాసనంపై కూర్చుండజేసి ఇతరులను వారి వారి యోగ్యత కొలది ఆసీనులుగాంచిరి. 98వ శ్లోకం. రాజు తన పత్ని పుత్రులచే ఆరగించి సభయందు పవిష్టుడయి మహదానందము అనుభవించెను. అప్పుడు బ్రహ్మ మానసపుత్రుడైన నారదముని ఆ చోటికి వచ్చెను. వారి దర్శనమునచే పోయిన ప్రాణములు తిరిగి వచ్చినట్లు భావించి ఆ రాజు ఎదురేగి ఆహ్వానించి పూజించెను. రాజదంపతులు చేతులు జోడించి నారదునికి నమస్కరించిరి. ఆ రాజు నారదుని అవలోకించి, ఓ దేవఋషి, మీరు త్రిలోక సంచారులు. మీరు చూచిన వింత ఇంతకు ముందు జరిగినది ఏదైనా ఉన్న మాకు తెలుపుడు మునీంద్ర అని అడిగెను. నారదుడు ఇట్లనెను, రాజా, నేను కైలాసము నుండి వచ్చుచున్నాను. మార్గమున ఒక వింతను చూచి తిని అది వినుము తెలిపెదెను.
మహామృత్యువుతో సములైన యమదూతలు నీ పుత్రుని కొనిపోవుటకయి వచ్చియుండిరి. శివదూతలు వచ్చి వారిని పారద్రోలిరి. వారు పరాభూతులయ్యి యముని చేరి అతనితో మా కార్యమును శివదూతలు చెడగొట్టిరి. మేము మీ దూతలము, భూమిపై మా గతి ఏమి అనిరి. యముడు కోపించి వీరభద్రుని సమీపించెను. నా దూతలను మీ దూతలెందుకు ఆటంకపరిచిరి చెప్పుము. తన కర్మానుసారముగా ఆ రాజకుమారుని ఆయువు తీరినది. వానిని తెచ్చుటకై పోయిన నా దూతలను మీ వారెందులకు అడ్డుకొనిరి అనెను. వీరభద్రుడను కోపమునంది ఇట్లనెను, యమా, నేను చెప్పినది వినుము. ఆ రాజపుత్రుని ఆయువు ఆయుధ సంవత్సరములు 10,000 నిశ్చయింపబడినది. చిత్రగుప్తుని అడగకయే నీ దూతలనెందుకులకు పంపితివి? చిత్రగుప్తుని అడగకయే నీ దూతలను ఎందుకు పంపితివి? నీ దూతలు ఇంకనూ జీవించవలసి ఉన్నందున మా వారు వారిని వదిలిపెట్టినారు. అంతట యముడు చిత్రగుప్తుని ఆలోచించి, రాజా, అతనితో నీ కుమారుని జీవిత లిఖితమెంతయని అడిగెను. చిత్రగుప్తుడు తన పట్టియందలి వ్రాతను వీనికి 12 సంవత్సరములు ప్రాయమున అపమృత్యువు అనియు మరియు అల్పమృత్యు దోషము తీరగానే వాని ఆయువు 10,000 ఏండ్లని వ్రాసిన విధము తెలప దానిని గాంచి చెలించిన వాడయి యముడు వీరభద్రునితో, స్వామి, అపరాధమును క్షమింపుడు అని ప్రార్థించి తన లోకమునకు పోయెను. ఓ భూపతి, ఇది నేను గాంచిన వింత విషయము. పరాశరముని కారణంగా రుద్రాధ్యాయనానుష్ఠాన పుణ్యమున నీ కుమారుడు ఆయువును వృద్ధినందించుకొని మృత్యువును జయించెను. ఇట్లు నారదుడు రాజునకు తెలిపి స్వర్గమునకు వెళ్ళెను. పరాశర మునియును తన ఆశ్రమమునకేగెను. వచ్చిన ద్విజులను వెళ్ళిరి. రాజు సంతసించెను. రాజకుమారుడు 10,000 సంవత్సరములు రాజ్యమును శత్రుహీనముగా పరిపాలించెను. ఇది రుద్రాధ్యాయ మహిమ. ఓ దంపతులారా, దీనిచే శంకరుని అర్చించిన ఎప్పటికిని వారికి కాలము వలన భయము లేదు. ఓ నామధారక శ్రీగురునాథుడా దంపతులకు సవిస్తరముగా తెలిపిన రుద్రాధ్యాయ మహత్యము. ఈ రుద్రాధ్యాయము శ్రీగురునికి మిక్కిలి ప్రీతికరమైనది. అందుచే నీవును రుద్రాభిషేకముచే శ్రీగురుని అర్చింపుము. గంగాధర సుతుడైన సరస్వతి చెప్పిన శ్రీ గురు చరిత్రను వినునరులు భవసాగరమును దాటి ధర్మార్థ కామములు అధిగమించి మోక్షమునందెదరు. ఇది శ్రీ సిద్ధనామధారక సంవాద రూపేణ శ్రీ సరస్వత్యాఖ్య గంగాధరాత్మజ విరచిత శ్రీ నరసింహ సరస్వత్యుపాఖ్యాన సంహిత మహారాష్ట్ర భాషాన్విత గురుచరిత్ర సమానార్థయాం శ్రీ వాసుదేవానంద సరస్వతి యతి విరచితాయాం శ్రీ గురు సహితాయాం శ్రీ గురు దత్తాత్రేయార్పణమస్తు. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అవధూత పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 బోధానంద సరస్వతీయతి శ్రీపాదుకాం నమామి. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. ఓం సాయి తస్సత్. 34వ అధ్యాయము పారాయణ ఫలితము. తస్కరజ్వర నివృత్తి, గండ నివారణ, ఆరోగ్య ప్రాప్తి, చిరంజీవత్వము సిద్ధించును. ఓం శ్రీ దత్తాత్రేయార్పణమస్తు.